తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుంది. కారణం ఏంటంటే, అనేక సినిమాలు, అనేక రకరకాల సినిమాలు వస్తున్నారు. ఈ సినిమాలు వచ్చే క్రమంలో నాకు తెలిసి పెద్ద పెద్ద సంస్థలు గూడా సినిమాలు తీసే నిర్మాణ సంస్థలు అమెరికా వైపు చూస్తున్నాయి. అలా అమెరికా వైపు చూస్తూ అక్కడ ఫండింగ్, ఇక్కడ ఫండింగ్ అని జెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేసుకుంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి అమెరికా నుంచి డైరెక్ట్‌గా ఇంపోర్ట్ అయ్యాడు. ఆయనే మురళీ గింజిపల్లి గారు. థ్యాంక్ నమస్తే యూ. మురళి గారు. నమస్తే అండి. ఆహ్, శివ గారు. కంగ్రాచ్యులేషన్స్ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్‌తోని తెలుగు సినిమాకొస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ అది యూ. ఒక చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది కాదు ఇక్కడ. సినిమా బాగుందా లేదా అనేది ఇంపార్టెంట్. రైట్. మీరు వచ్చిన మొదటి సినిమానే బాగుంది, ఒక మంచి ప్రయత్నం చేశారనేది ఖచ్చితంగా మీకు వస్తా ఉండింది. ఈ వస్తున్న క్రమంలో అసలు మురళీ గింజిపల్లి గారు ఎవరు? ఏంటి? ఎంత ప్యాషనేట్‌తోని తెలుగు సినిమాకొచ్చారనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. రైట్. తప్పకుండా అండి. ఫస్ట్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మీరే చెప్పండి. నేను ఐ థింక్ సినిమా మీద ప్యాషన్ అంటే ప్రతి ఒక్కరికి సినిమాలంటే ప్రతి ఒక్కళ్ళకి ఉండదు సార్. మనలాంటి వాళ్ళు చాలా తక్కువ మందే ప్రతి ఉంటారు. ఒక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. యాహ్! అట్లా వాళ్ళలో ఒకళ్ళకి క్రికెట్ మీద ప్యాషన్, ఒకళ్ళకి పాలిటిక్స్ మీద ప్యాషన్, కొంతమందికి చదువు మీద ప్యాషన్, రైట్. కొంతమందికి మూవీస్ మీద ప్యాషన్ తెలుగు రాష్ట్రాల్లో. అట్లా నాకు చదువులో ముందుకెళ్ళిన, వ్యాపారంలో ముందుకెళ్ళిన ఎక్కడో సినిమా అనేది స్టక్ అయిపోయింది. అయిపోయింది. సో దాని మీద ఉన్న అవగాహన పెంచుకోవటం, సినిమాలు చూడటం, ఓల్డ్ సినిమా చూడటం, మన తెలుగు సినిమాలు చూడటం, అందులో మనకొక టైం దానికి కేటాయిస్తాం. ఓకే. మ్యూజిక్ అవనివ్వండి, ఏదైనా సరే. హ్మ్. సో అట్లా స్టార్ట్ అవుతూ వస్తున్నప్పుడు ఈ జర్నీలో ఇది టైం అనుకొని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇప్పుడిప్పుడే అమెరికా నుంచి చిన్నగా అప్పుడు 80స్‌లో, 90స్‌లో, 2000స్‌లో బాగా ఎళ్లి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళందరూ గూడా ఇప్పుడిప్పుడు మన తెలుగు రాష్ట్రాల వీళ్ళు ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు చిన్నగా ఇంక వెనక్కొచ్చేసేద్దాం, మన వాళ్ళతో ఉందాం, ఏదన్నా మనకు చేతనైన ప్యాషన్‌తోని బిజినెస్‌లు చేద్దాం అనుకునే మైండ్ సెట్ వస్తుంది. నిజమేనా సార్? అవునండి. కరెక్ట్‌గా మనం తీసుకుంటే కనుక మీరు చెప్పినట్టు 96లో ఈ .com స్టార్ట్ అయినప్పుడు కరెక్ట్. ఆల్మోస్ట్ 2000లో Y2K ప్రాబ్లంతో చాలామంది మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎళ్లారు. ప్రవాసాంధ్రులు యూఎస్లో సెటిల్ అయ్యారు. వేరే దేశాల్లో కూడా సెటిల్ అయ్యారు బాగా. అందులో ఎక్కువగా యూఎస్లో సెటిల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఒక పెళ్లి చేసుకొని, జాబ్ చేసి, పిల్లల్ని కానీ, వాళ్ళ స్కూళ్ళు ఇదంతా ప్రయాణం జరుగుతోంది. ఈ ప్రయాణంలో ఇప్పుడు హమ్మయ్య! కొద్దిగా మనం సెటిల్ అయ్యాం. హ్మ్. సో ఇప్పుడు మనం మన దేశం కలిసి చూద్దాం, ఏం చేద్దాం, అప్పుడు మనం చేసేవాళ్ళం కదా! హ్మ్. ఇవన్నీ గుర్తు తెచ్చుకొని, సో వాటిని కొంతమంది ముందుగా వచ్చారు. కొంతమంది వద్దాం అనుకోని రాలేక అక్కడే ఉండిపోతున్నారు. కొంతమందికి అవకాశం లేట్‌గా అట్లా. అదే. నేను అందరూ రమ్మని గాదు. అది. బట్ అవకాశం ఉన్నోళ్ళు రావటానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారనేది నా దృష్టికొచ్చింది. యాజ్ ఎ జర్నలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా ఇదొక అనాలిసిస్. రైట్. అందుకనే మీకు అడుగుతున్నాను. రైట్. డెఫినెట్‌గా ఉందండి. అట్లా మీరు చూస్తే చాలామంది పొలిటీషియన్స్ రీసెంట్‌గా మన ఆంధ్రాలో ఎలక్షన్స్‌కి ఎన్ఆర్ఐలు చాలామంది వచ్చి కరెక్ట్. ఇక్కడ ఉండి 2, 3 నెలలు కలిసికట్టుగా పనిచేసి ఒక వాళ్ళు అనుకున్న పార్టీ వాళ్ళని ఒక గెలిపిచ్చేసుకొని పార్టీకి ఎళ్ళిపోయారా? విజయాన్ని సాధించారు. అట్లాగే సినిమాల్లోకి గత 15 సంవత్సరాలుగా పెద్ద పెద్ద బ్యానర్లు ఈ రోజున ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడి నుంచి వాళ్ళ మీద ప్యాషన్. బ్యానర్స్ కూడా చెప్దామా? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గాని, మైత్రి గాని. కానివ్వండి, అందరూ ఫ్రెండ్సే నాకు. హ్మ్. మైత్రి నవీన్ గారు కానివ్వండి, పీపుల్ మీడియా విశ్వప్రసాద్ గారు కానివ్వండి, అనిల్ శంకర 14 రీల్స్ వాళ్ళు కానివ్వండి. సో వీళ్ళంతా కూడా అంటే అక్కడ దానికి ముందు మన పెళ్లి పుస్తకం పెళ్ళైన కొత్తలో తీసిన వాళ్ళు కానివ్వండి, చాలామంది ఉన్నారు. ఓకే. మీకు తెలుగు సినిమాలకి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారనమాట యూఎస్ నుంచి. సో అదొక కొత్త వరవడి. మీరు ఎందులో ఉంటున్నారు సార్? నేను స్వతహాగా వచ్చేసి నేను ఒక ఫార్మసిస్ట్ అండి. నేను ఇండియాలో బీఫార్మసీ చేసి, ఎంఫార్మసీ చేసి అమెరికా వెళ్ళాను. అమెరికాకి మధ్యలో నేను మస్కట్ వెళ్ళటం జరిగింది, మిడిల్ ఈస్ట్. ఓకే. అక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ చిన్నగా ఫార్మసిస్ట్గా లైసెన్స్ తెచ్చుకొని వ్యాపారంలోకి వచ్చి నా వ్యాపారాలు చేసుకుంటూ రీసెంట్గా ఒక మెడికల్ కాలేజీ, మెడికల్ యూనివర్సిటీ అరేబియన్లో తీసుకొని మెడికల్ యూనివర్సిటీని కొనేశారు. మెడికల్ యూనివర్సిటీని కొన్నామండి. ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ అని ఒక కురసావ్ అనే ఒక ఐలాండ్, నెదర్లాండ్ యాంటిలీస్. అది ఎక్కడండి ఐలాండ్ అది? అది కరేబియన్లో వస్తుందండి. కరేబియన్ ఏరియాలో వస్తుంది. ఇట్లా మీరు నార్త్ సౌత్ కనుక తీసుకుంటే కరేబియన్ రీజియన్లో, సౌత్ కరేబియన్లో ఉంటుంది. ఎన్ని ఎకరాల్లో ఉంటుంది సార్ ఆ యూనివర్సిటీ?
ఆ యూనివర్సిటీ వచ్చేసి 20 ఎకరాల ల్యాండ్ అండి. అది ఐలాండ్ మొత్తం వచ్చేసి కూడా ఒక 40, 50 కిలోమీటర్ల అంతే. విస్తీర్ణం అంతే. అంతే. అయితే బ్యూటిఫుల్ ప్లేస్ అయి ఉండొచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. హ్మ్. బ్లూ వాటర్స్ మంచి అది 400 ఇయర్స్ నుంచి ఇంతవరకు హరికేన్ లేదు. ఓహ్! సో, యూజువల్‌గా కరేబియన్ అనంగానే మనకి హరికేన్స్ హరికేన్స్ ఉంటాయి. వస్తాయి. ఇది ఒక కరేబియన్‌లో సేఫ్ జోన్ అనమాట. అదే హరికేన్స్ లేని ఒక ప్లేస్ ప్లేస్. కరేబియన్‌లో యాహ్! అంటే నిజంగా వండరే. కొస్సా చెప్పొచ్చు. యాహ్! తప్పకుండా చెప్పొచ్చు. అయితే సార్ 'రేవు' అనే ఒక సినిమా చూశాను. రైట్. అసలు ఆ సినిమాలో నిర్మాత మురళీ గింజపల్లి గారు అనగానే ఒక ఫ్రెండ్‌ని నమ్మి సార్ నేను సినిమాలు తీద్దాం అనుకుంటున్నాను. మీ దృష్టికి ఏమన్నా వస్తే చెప్పండి అన్నప్పుడు ఆయన మీకు చెప్తే ఇమ్మీడియేట్‌గా యెస్ నేను చేస్తున్నాను అని చెప్పి చేశారట. అది ఒక మాట మీద నమ్మకంతో కొన్ని కోట్లు ఖర్చు పెడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు మనం జర్నీ చేస్తుంటామండి లైఫ్‌లో చాలా విషయాల్లో. ఆ జర్నీలో ఏమవుద్దంటే మనకి తెలియకుండా కొంతమంది మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. అది ఆ నమ్మకం ఎప్పుడు కూడా మనల్ని రాంగ్ చేయదు. మనం చాలా చాలా తక్కువ ప్లేసుల్లో చాలా తక్కువ టైంలోనే రాంగ్ అవుతది. వాళ్ళేదో ఇదవుతారు గానీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన జడ్జిమెంట్ కరెక్ట్‌గా ఉంటే అవతల వాళ్ళని జడ్జ్ చేసే విషయంలో అట్లాగే రాంబాబు గారు నాకు నా స్నేహితుడు రాంబాబు గారు ఈ 'రేవు' సినిమా గురించి చెప్పటం, నేను చాలా బాగా ఎక్సైట్ అయ్యి ఆయన జెన్యూనిటీని చూసి నేను ఇమ్మీడియేట్‌గా ఓకే సార్ చేద్దాం అనటం. అంటే నాకు కూడా అవగాహన ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగా ఇది వచ్చింది కాబట్టి చేస్తా. కానీ మీతో మాట్లాడిన ప్రతిసారి గూడా నాకొక మంచి మెమరీలాగా మిగిలిపోతుంది. దేనికంటే మీరు ఫస్ట్ టైమ్ మీరు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఇళయరాజా గారి సాంగ్స్ గురించి కానీ, లేకపోతే ఏ కోదండరామిరెడ్డి గారు, ఇళయరాజా గారు, చిరంజీవి గారి కాంబినేషన్ గురించి కానీ మాట్లాడారు. అలాగే నేను రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరికెళ్తే అక్కడ కనిపించారు. ఇండస్ట్రీ మొత్తంలో మనిద్దరి టేస్ట్‌లు చాలా బాగా దగ్గరైనయి అనే విషయానికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. ఎందుకంటే నాకనిపించింది అరే భలే ఉంది అని. ఫైనల్‌గా ఇప్పుడు ఈ 'రేవు' సినిమాలో రైట్. మిమ్మల్ని ఎక్సైట్ చేసిన అంశాలేంటి? ఏదో ఉంటది కదా! సంథింగ్. ఒక కొత్త ఫార్మాట్ అండి. ఇప్పుడు యూజువల్‌గా మనం సినిమాలు అనగానే ఒక రెగ్యులర్ ఫార్మాట్‌లో వస్తూ ఉంటాయి. కొత్త కొత్త సినిమాలు ఏ ఫార్మాట్‌లో చెప్పినా జనం చూస్తారు. సో, అలా కొత్త ఫార్మాట్‌లో చెప్పిన కథ నాకు చూసిన వెంటనే ఆవ్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటది కదా! అది అనిపించింది నాకు ఈ సినిమా చూసినప్పుడు. సో, అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు దాకా. అది అది చేసినాక మీరు లోపలికొచ్చినాక మీరిచ్చిన ఇన్‌పుట్స్ ఏంటి సార్? నేను ఇవ్వటానికి చాలా మైన్యూట్ ఇన్‌పుట్స్ అండి. కొద్దిగా స్పేస్ ఎక్కడన్నా మనం అనుకుంటాం కదా! అరే! ఇక్కడ కొద్దిగా బోర్ కొడుతుందేమో అనేది. అలాంటి పేస్ ఉన్న దగ్గర తగ్గించాం అనమాట. అంతే తప్పితే ఓవరాల్ ప్రొడక్ట్ కంటెంట్‌ని ఏమి మేము చేంజ్ చేయలేదండి అసలు. ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ నథింగ్ వాస్ చేంజ్డ్. సో, మేము జాయిన్ అయినాక. సో, కానీ ఇప్పుడు యూఎస్ నుంచి ఇంకా చాలామంది కూడా నాకు తెలిసిన వాళ్ళే ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు నిర్మాతలు. రైట్. రేపు 'పొట్టేల్' సినిమా తీసే అతను గానీ, రైట్. ఇంకా చాలామంది కూడా కొత్తోళ్ళొచ్చి చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ జాబులు మిస్ అవ్వకుండా ఎళ్లి జాబ్స్ చేసుకుంటూ మళ్ళీ ఈడకొచ్చేస్తున్నారు సార్. వీళ్ళకి ఇప్పుడున్న మీ పరిస్థితిలో ఈ 3, 4 నెలలు బట్టి, ఒక 6 నెలలు బట్టి మీరు ఈ ట్రావెల్‌లో ఉన్నారు. రైట్. రైట్. వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి సార్? అంటే డెఫినెట్‌గా అండి. ఇది ఇట్స్ ఎ బిజినెస్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్. సో, మనం ఏ బిజినెస్‌ని తీసుకున్నా దాని మీద శ్రద్ధగా, పూర్తిగా అవగాహన ఉండాలి. శ్రద్ధ ఉండాలి. ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ప్రకారం ఆ శ్రద్ధతో మనం చేస్తే గనుక ఏ పనైనా చేయొచ్చు. అది యూఎస్ నుంచి ఇక్కడికొచ్చి సినిమాలు చేయొచ్చు. ఇక్కడి నుంచి యూఎస్‌కెళ్ళి చేయొచ్చు. అంటే దానికి తగ్గట్టుగా మనకి పూర్తి సహకారం ఆ టీమ్‌ని ఎంచుకోవడం కానివ్వండి, అందులో మీరు కొద్దిగా హోంవర్క్ చేస్తే ఐ థింక్ యూ కెన్ డూ. యాహ్! సో, ఐ విల్ డెఫినెట్‌లీ వెల్కమ్. ఇప్పుడు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైట్. తెలుగు సినిమానే కాదు వరల్డ్ సినిమా మొత్తం కూడా కొంచెం డిజాస్టర్ రైట్. పరిస్థితుల్లోనే ఉండింది. రైట్. ఎందుకంటే ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తీసుకున్నా రైట్. అవన్నీ ఒక మొనోపొలీ అయ్యాయి. అలాగే థియేటర్ సిస్టమ్‌లోకి వచ్చేలకి ఒక 5, 6 హీరోల కంటే కూడా రైట్. ఖచ్చితంగా మనం వెళ్లి థియేటర్‌కెళ్ళి సినిమా చూద్దాం అనే మైండ్ సెట్ అయితే లేదు. రైట్. ఈ టైంలో ఈ బిజినెస్‌కి మీరు రావటం రైట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు దీన్ని ఎలాగ సస్టైన్‌గా చేయగలనని అనుకుంటున్నారు? నేను అది మీరన్నది కరెక్టే అండి వాస్తవం. నేను చాలా దీన్ని ఒక నాస్టాల్జికల్‌గా ఫీల్ అవుతాను. ఓకే. ఆహ్, అది
మంచి జనాలకు కూడా కనెక్ట్ అవుతుంది. మన 90s అని ఒక రీజన్ వచ్చింది. అట్లాగా నేను 75s అంటాను. 75లో బాగున్న వాడికి 90స్లో స్కూల్లో ప్రతి సంవత్సరం సిలబస్ మారాయి. సో మేము 10th క్లాస్కి వస్తే 10th క్లాస్ సిలబస్ మారింది, ఫార్మసీలోకి వెళ్తే ఫార్మసీలో సిలబస్లు మారినాయి. అట్లా ప్రతిసారి మాకు ఒక కొత్త అనుభవం. అమెరికా వెళ్తే అప్పుడు దాకా ఆన్లైన్ ఉండే పేపర్ ఎగ్జామ్ చేశారు. వీసాలు అప్పుడు దాకా H1 వీసాలు రెగ్యులర్గా వేస్తే అది లాటరీ అయింది. ఇలా ప్రతి మార్పుకి ఒక ఎగ్జాంపుల్ లాగా మిగిలిపోయాం. సో ఇప్పుడు సినిమా సంగతి కూడా అంటే ఈ ప్రయాణంలో ఎక్కడ కూడా నిరుత్సాహపరచలేదు. అంటే మనం కనుక నేను అదే చెప్పాను ఇందాక, ఒక ప్లానింగ్ కనుక ఉంటే ఆ ప్లానింగ్లో ప్రతి వ్యక్తికి ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేసింగ్ కనుక మీరు కరెక్ట్గా ప్రాపర్గా చూసుకోగలిగితే దెన్ యూ కెన్ కంటిన్యూ ది సేమ్. కానీ ఈ ఒక్క చిన్న సినిమాతో మీరు ఎంట్రీ ఇచ్చినప్పటికి కూడా మీకు వచ్చే అప్రిషియేషన్స్ కానీ, సినిమా చూసిన వాళ్ళు మీ గురించి మాట్లాడేవాళ్ళు కానీ, అన్నీ వింటున్నప్పుడు నేను చేసింది కరెక్ట్ పనే, నేను నా లెక్క ఎక్కడ తప్పు అవ్వలేదు అనే ఒక ఫీలింగ్ అయితే ఉండిందా సార్? డెఫినెట్గా అది నాకు రాంబాబు గారు తీసుకొచ్చినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో, నేను వేరే వాళ్ళకి చూపించినా కూడా వాళ్ళందరూ, మీరు కూడా చూశారు, మన ఫ్రెండ్స్ కూడా చూశారు, సో వాళ్ళకు కూడా అదే మంచి ఫీలింగ్ కలిగింది. సో అప్పుడు మనకి ఆబ్వియస్గా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మంచి ప్రోడక్ట్ చేసాం, ఏదో వచ్చేయాలనే తపంతోటి టపటప చేయలేదు అనే ఒక, అంటే ఏ ప్రోడక్ట్ అయినా కూడా నేను అగైన్ గో బ్యాక్ టు గురువు గారు, ఆర్జీవి గారు చెప్తారు, ఏ ప్రోడక్ట్ కూడా చేసేటప్పుడు ఫ్లాప్ అవుతుందని థీము, ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది థీము, మనం ఒక మంచి కమిట్మెంట్తో స్టార్ట్ చేస్తాం, అది జనాలకు ఎలా నచ్చింది అనేది అది వాళ్ళ ఇష్టం అని చెప్పేసి అంటారు. సో ఐ బిలీవ్ దట్ యూ హ్యావ్ టు బిలీవ్ వాట్ యు ఆర్ మేకింగ్. సో ఈ పాయింట్లో ఈ సందర్భంలో మీరు ఏదన్నా ఫ్రస్ట్రేట్ అయిన సందర్భం కానీ, ఏదన్నా ఎందుకు ఇది అనవసరంగా వచ్చామన్న ఫీలింగ్ కానీ అలా ఏం అనిపించలేదండి ఇప్పుడు దాకా కూడా, టచ్ వుడ్. అంటే చిన్న టైమింగ్, అంటే మనం యూఎస్లో గత 20 సంవత్సరాలుగా ఉండి ఫాస్ట్ పేస్లో ఉండి, ఇక్కడ కొద్దిగా మన ఇండియాలో ఎస్పెషల్లీ క్రియేటివ్ ఫీల్డ్లో కొద్దిగా టైమింగ్ లేడ్ బ్యాక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. దానికి మనం అలవాటు అవడానికి టైం ఫ్రస్ట్రేషన్ లాగా అనిపించింది. కానీ ప్రత్యేకంగా అయితే దానికోసం ఫ్రస్ట్రేట్ అయిన సందర్భాలు ఏం లేవు. ఎందుకంటే మాకు చాలా ఈజీగా హెల్ప్ చేశారు అందరు కూడా. మీరు ఫార్మసీలో ఒక యూనివర్సిటీ పెట్టి పెద్ద యూనివర్సిటీకి విద్యార్థులను తయారు చేసేవాళ్ళు, సినిమా యూనివర్సిటీకి వచ్చారు, ఇక్కడ ఒక పెద్ద విద్యార్థిలాగా ఎలా నేర్చుకుంటున్నా అండి. చాలామంది ఈ 15 సంవత్సరాలుగా నేను రెగ్యులర్గా ఇండస్ట్రీకి దగ్గరగా ఫ్రెండ్స్ ఉన్నారు, వాచ్ చేస్తున్నాం, వాళ్ళతో వచ్చి కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఆ క్రమంలో నేర్చుకుంటున్నాం. నా ఫ్రెండ్స్ సంపత్ నంది కానివ్వండి, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నవీన్ వాళ్ళు కానివ్వండి, ప్రవీణ్ మార్పూర్ కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ ఫ్రెండ్స్లో మనం మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ సాధక బాధకులు వింటూ ఉంటాం, వాళ్ళని చూస్తూ ఉంటాం. కాబట్టి సో మీరు అన్నట్టు స్టూడెంట్, వీఆర్ ఆల్వేస్ స్టూడెంట్స్. నేను మెడికల్ యూనివర్సిటీకి ఛాన్సలర్ అయినా కూడా ఐఎమ్ ఎ స్టూడెంట్ ఫర్ ఎవ్రీథింగ్. నేను కొత్తగా నేర్చుకుంటూ ఉంటాను. సో ఇది కొత్తగా ఉంది, ఆల్వేస్ లుకింగ్ ఫర్ సంథింగ్ టు లెర్న్. సో ఇది ఇష్టమైంది కాబట్టి ఇంకా బాగుంది, ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంది. మామూలుగా అయితే ఎప్పుడైనా మన ఇంట్లో వాళ్ళు మనల్ని పొగడరు, కానీ ఒక పర్టికులర్ సందర్భంలో ఎప్పుడన్నా ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళు పొగిడితే మన ఇంట్లో వాళ్ళకి కూడా మనం నచ్చుతున్నాం అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది. అది మీ విషయంలో నేను కళ్ళారా చూశాను. వరలక్ష్మి వ్రతం రోజు సెన్సార్ కంప్లీట్ అవ్వటం, తెల్లవారుజామున మీ ఆవిడ అమెరికా నుంచి మెసేజ్ పెడతాం అనేది, అది యూజువల్గా మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే, మనం ఏదైనా చేస్తున్నామంటే, అంటే ఇంట్లో వాళ్ళే మనల్ని వెనకలు అవుతారు అనుకుంటామండి. లాగటానికి ఒక రీజన్ ఉంటుంది వాళ్ళకి, మనం జాగ్రత్త, వాళ్ళకి భయం, మనాడు కదా, ఏమన్నా ఇబ్బంది పడతాడేమో, తెలియని ఫీల్డ్ కదా, మనం ఏమన్నా నష్టపోతామేమో, ఎందుకు మనం ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, ఎందుకు ఎదురెదుతాం అనే ఒక ఫీలింగ్ తోటి వాళ్ళు చెప్తారు. మనం వాళ్ళని నెట్టేస్తాం, నువ్వు నన్ను వెనకలు అవుతున్నావు, ఎందుకు నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నానని మనకున్న అవగాహనతో మనం వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళకి మనం నెట్టేయడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తాం. అట్లా చేస్తూ వచ్చిన అనుభవాలతోటి నేను ఎక్స్పెక్ట్ చేయలేం మా ఆవిడ ఆ మెసేజ్ పెట్టడం. పెళ్ళైన 20 ఏళ్ళలో మొట్టమొదటిసారి ఈ సినిమా కోసం తను చెప్పడం జరిగింది, మీరు వరలక్ష్మి వ్రతం రోజు మీకు సెన్సార్ అయింది, సినిమా కొడుతున్నారని. సో అది ఒక మంచి హై ఇచ్చింది. డెఫినెట్లీ.
సో అదే. అది ఇంక మీరు ఎక్కడ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఇది మాత్రం రాదు టాపిక్. ఇది రాదు డెఫినెట్గా ఇది ఒక మీ మనం మాడుకున్నాం చూపించాను కాబట్టి ఇట్స్ అ పర్సనల్ థింగ్. సో డెఫినెట్గా షీ షీ అమ్మ అంటే కొంతమంది తొందరగా రియాక్ట్ కారు. మనకేమో చెప్తారు, మన పక్కన ఉన్న వాళ్ళందరూ నువ్వు మనం బాగా చేసామని చెప్తారు. అది కొన్నిసార్లు మనకి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి పనికి వస్తుంది. కొంతమంది ఏంటంటే జెన్యున్గా చెప్తారు, అది మనకి హార్ట్కి టచ్ అవుతుంది. సో డెఫినెట్గా ఇది లేదు, నా ఉద్దేశం కూడా మీరు ఒక కొత్త ప్రయత్నానికి వచ్చినప్పుడు మీతోటి మీ వైఫ్ కూడా ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ లో కూడా ఉంది అని చెప్పడానికి నేను ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్లు కూడా ఉన్నాయి. మా ఆవిడకి మంచి కమర్షియల్ సినిమాలు అంటే ఇష్టం, చిరంజీవి గారి వీళ్ళందరికీ కూడా. అందులో క్రైమ్ చాలా మీరు బాగా పడవలేదు ఇంకా బాగా చూపించి తెలిసిన అలాంటి చిన్న చిన్న ఇన్పుట్లు కూడా ఇచ్చారు వాళ్ళు. సో డెఫినెట్గా వాళ్ళకు కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంది సినిమాల్లో, మరి బయటపడరు అంతే. అదే, కానీ ఇప్పుడు చిన్న సినిమాతో ప్రారంభమయ్యారు, నెక్స్ట్ చేయబోయేది ఏంటి సార్? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైనప్లో ఉన్నాయండి. 2-3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ లైన్లో ఉన్నాయి. ఒకటి స్క్రిప్ట్ వర్క్ ఫైనలైజ్ అవుతుంది, అనౌన్స్ చేస్తాము. అంటే మీకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. సో అఫీషియల్గా ఒక 2-3 వీక్స్లో అనౌన్స్ చేస్తాను. సూపర్ అండి. అయితే మీకు ముందు వచ్చిన మీ ఫ్రెండ్స్ మైత్రి వాళ్ళు ఇప్పుడు దేశం మొత్తం గర్వించే సినిమాలు చేస్తున్నారు. అవును. మీరు ఆ పేస్లోకి వెళ్తారా? వెళ్ళటానికి ఆస్కారం ఉందా? అంటే అవకాశం అండి. ఇండస్ట్రీ అనేది మీరు ఏ ప్రాజెక్ట్లో ఎవరం కూడా ఇది అవుతుంది అని చెప్పలేమని ఇందాక మనం గురుగారు పేరు చెప్పుకున్నాం, పెద్దవాళ్ళు ఇంతకుముందు ఎవరైనా చెప్తున్నాం. అట్లాంటి అవకాశాలు వస్తే డెఫినెట్గా అంత ప్రాజెక్టు రావాలనే ప్రతి వ్యక్తి కోరుకుంటాడు, సినిమా తీసే ప్రతి ఒక్కరు. కరెక్ట్. సో డెఫినెట్గా అంటే ఒక ప్రాజెక్ట్, ఒక ప్లాన్ అయితే ఉంది, ఎలా చేయాలి ఎట్లా చేయాలి అనేది అయితే ఉంది. సో అంత కాకపోయినా అట్లీస్ట్ ఒక మంచి నిర్మాతగా, మంచి అభిరుచి ఉన్న నిర్మాత మీరు ఆ మాట తెచ్చారు కాబట్టి ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసిన కాటరగడ్డ మురారి గారి పేరు చెప్తాను నేను. నేను మంచి పేరు చెప్పారు. ఎందుకు సినిమాలు ఆపేశారండి అంటే, నేను ఒక మంచి నిర్మాతగా ఎగ్జిట్ అయిపోవాలనుకున్నాను ఇండస్ట్రీలోంచి. సో నాకు ఒక 10 హిట్లు ఉన్నాయి అనే నాకు కావాలి అనుకుని ఆయనతోటి అలా లాస్ట్ సినిమా ఆయన ఆగిపోయారు. సో మనం 10 సినిమాలు చేసినా, ఒక సినిమా చేసినా, ఒక మంచి సినిమా చేసామన్న ఫీలింగ్తో ఉంటే రేపొద్దున ఫీల్ వేరు. లేదు, నిజంగానే మీరు చెప్తుంటే కాటరగడ్డ మురారి గారి నవ్విపోదురు కాదు నాకేటి అని బుక్ ఉంటుంది. బ్యూటిఫుల్ బుక్, చాలా మంచి. అంటే ఎంత నిర్మోహమాటంగా ఉంటుందంటే ఆ పుస్తకం, అది చదువుతున్నప్పుడు నిజంగా ఆ రోజుల్లో ఇండస్ట్రీ వాల్యూస్, గోల్డెన్ ఎరా చూసారు వాళ్ళు, మురారి గారు వాళ్ళు అనిపించింది నాకు. నేను కూడా వ్యక్తిగతంగా ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, సార్ చాలా బాగుంది సార్ అని. కరెక్ట్గా చాలా రోజుల తర్వాత ఆయన పేరు తీసుకొచ్చారు. ఇకపోతే ఒక దర్శక సంచలనం, ఆయనతో ఎలాగండి మీకు ఫ్రెండ్షిప్? నాకు తెలిసి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఆయన వచ్చి, ఆయన సినిమాలు కాకుండా ఎవరికైనా ప్రమోషన్ అవుతుందంటే మేబీ చాలా తక్కువ వస్తారు రామ్ గోపాల్ వర్మ గారు, కానీ మీ సినిమాకి వచ్చి ఒక రేవ్ పార్టీ లాగా పాల్గొని, దానిలో రేవ్ పార్టీలో రామ్ గోపాల్ వర్మ అనే హెడ్డింగ్స్ పెట్టినా సరే ఫ్యాన్ సరదాగా తీసుకొని మీకు సపోర్ట్ చేశారు. మీ ఇద్దరి మధ్యలో ఎలాగా? అది ఈ మధ్యకాలం ఎక్కువ మంది మేనిఫెస్టేషన్ అనే వర్డ్ వాడుతున్నారండి. మనకి ఇష్టమైన వ్యక్తుల్ని మనం కలవాలనుకున్నప్పుడు ప్రకృతి వాటిని కలిపేస్తుంది. సో సంకల్పం గట్టికుంటే మీకు అనుకునేవి జరుగుతాయి అనేది మనం బలంగా నమ్ముతున్నాం మన భారతదేశం సిద్ధాంతాల్లో. సో అలాంటి ఒక సంకల్పం ఆయన్ని చిన్నప్పుడు శివ సినిమాతో ఆయన మా జర్నీ, అంటే సినీ ఇండస్ట్రీకి అంతకుముందే మనం సినిమాలు చాలా చూసాం, ఇంట్రెస్టింగ్. అంటే అప్పుడే నాకు అప్పుడు 15 ఏళ్ళు ఆ సినిమా అప్పుడు. సో అట్లా పెరుగుతూ ఈ నా లైఫ్ ప్యారలల్గా నేను చదువుకొని అమ్మ వాళ్ళ కోసం ఉద్యోగానికి వెళ్ళి అక్కడి నుంచి ఎట్లా ఇన్సూరెన్స్లో ఎదుగుతున్నా కూడా మనకి సినిమా ప్యారలల్గా మనతో పాటు పెరుగుతుంది, కోరిక కానీ ఇష్టం కానీ అంతా. సో ఆ జర్నీలో ఆయన్ని నేను యూఎస్లో కలవడం జరిగింది. కలిసిన వెంటనే అదేదో రోజు మాట్లాడుకునే వ్యక్తిలాగా ఆయన నాతో మాట్లాడటం, హీస్ లైక్ దట్. అక్కడి నుంచి మా ఇద్దరి మధ్య బాండింగ్ ఈ గత సంవత్సరం పైగా జరగడం, అందులో ఒకళ్ళకి మనం తెలియకుండా దగ్గర అవుతామండి, వాళ్ళకి ఒక పర్సనల్ మనవాడు. అందుకని నేను వెళ్ళినప్పుడు సినిమా గురించి చెప్పినప్పుడు కూడా ఆయన మంచి ప్రోడక్ట్ చేసావు. ఆయన చూసారా సినిమాని? రేవు సినిమా ఆయన ట్రైలర్ చూసారండి, చూసారు, కొన్ని సాంగ్స్ చూసారు, అన్ని చూసారు, ఎవ్రీథింగ్. హీ అప్రిషియేటెడ్ ద ఎఫర్ట్ చేశారు. అందుకనే రమ్మని అడగంగానే
చాలా బలవంతంగా ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా చూసుకొని నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సార్, ఆల్వేస్ ఇండెప్టెడ్ టు యూ. సో ఈ ముఖంగా నేను సార్కి చెప్తున్నాను. చెప్పండి. ఆయనకి ఇష్టం ఉండదు చెప్పడం, థ్యాంక్ యూలు చెప్పడం, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడం, ఎప్పటికి బాస్ అంటే చాలు ఆయనకి. సో అట్లాగే థ్యాంక్ యూ బాస్ వచ్చినందుకు. సో ఇట్ హెల్ప్డ్ లాట్ ఫర్ అస్. ఈ రోజు నా ఇంటర్వ్యూ శిబాతో చేస్తాం. మీ అభిమాన యాంకరు, నా అభిమాన హీరో మీరు, నా డైరెక్టర్ మీరు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి కాంబినేషన్. సో అదే సార్, ఇప్పుడు ఎన్ని చూస్తున్నారు ఈ దానిలో. ఇప్పుడు నేను మైత్రి వాళ్ళది నేను ఉదాహరణ తీసుకున్నాను, కానీ మీకంటూ కొన్ని అభిరుచులు ఉండే, మీకంటూ మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా కొంతమంది డైరెక్టర్లు. నేను ఇప్పుడు పేరు చెప్పడం నిజంగా టూ ఎర్లీ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఇంకా ఎవరెవరన్నా ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేశారా? లేదంటే ప్రభు గారు అనే ఆయన వ్యక్తిని ఒక దాసనారాయణరావు గారి లాగా పైన పోస్టర్ మీద ఫోటో వేసేదాకా తీసుకురావడానికి ఏంటి మీ గట్స్? అంటే మనం ఇప్పుడు ఇండస్ట్రీలో కొన్ని వ్యాక్యూమ్స్ ఉంటాయండి. ఆ వ్యాక్యూమ్స్ని మనం వచ్చి వాడుకోవాలి సరిగ్గా. అలాంటి సందర్భంలో నాకు జర్నలిస్ట్ ప్రభు గారు పబ్లిక్లో మంచి పేరున్న వ్యక్తి, నిజాయితీ గల యాంకరు, ఏది రివ్యూ చేసినా చాలా నిజాయితీగాను జెన్యున్గానే ఇస్తారు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని సింపుల్గా మొహమ్మద్ చెప్పకుండా వాళ్ళకి ఒక శుతిమతనంగా చెప్తారు. అలాంటి ఒక వ్యక్తిని ఒక ఫాదర్లీ ఫిగర్గా మనం అక్కడ పెద్ద ప్లేస్లో ఈ సినిమాకి, ఈ రేవు అనే సినిమాకి మాకు నిర్మాణ సారథ్యం అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో సాధక బాధలన్నీ తెలిసిన వ్యక్తి ఆయన. కరెక్ట్. మొదటి రోజు నుంచి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతా ఒక వాక్యూమ్ ఉంది, దాన్ని వాడుకోవటం చేత కావాలనే దగ్గరే మీ తెలివి బయటపడింది సార్ నాగేష్ గారు. ఇట్స్ ప్యూర్లీ పర్ఫెక్ట్. ఎందుకంటే మీకు నిజంగానే దిల్ రాజు గారు వచ్చి ఒక మాట చెప్పారు, రాంబాబు ఫేసు ప్రభు గారి ఫేసు లేకపోతే మీ సినిమాకి నేను అపాయింట్మెంట్ కూడా ఇవ్వను, కానీ ఈ రోజున మీ సినిమా చూసి నేను రివ్యూ చెప్తాను, మీరు ఎప్పుడు ప్రీమియర్ వేసినా నన్ను పిలవండి అని చెప్పారు. దిస్ ఈజ్ చాలా హెల్ప్ మీకు. ఇది ఈ వాక్యూమ్ని మీరు క్లియర్ చేశారు. చాలా తక్కువ మందికి తెలుసు ఇది. తెలుసు. రైట్. అంటే అది ఒక్కోసారి అట్లా కుదురుతుందండి. మనం అంటాం కానీ ప్రయత్నం చేయాలని పనిగా కూర్చుంటే పనిలో కొన్ని అది ఒక్కొక్కసారి ఆ టైం కూడా మూవ్ చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో కొంతమంది మిమ్మల్ని ఎందుకు ఆయన ఫోటో పెట్టారు, ఎందుకు వీళ్ళెందుకు, మీ డబ్బులు కదా, వీళ్ళందరూ ఏంటి పెత్తనం అని కొన్ని చురకలు కూడా వస్తాయండి. వచ్చినాయి కూడా. ఆయనే అన్నారు నా ఫోటో ఎందుకు అమ్మా అట్లాగా అని. అంటే లేదు సార్, మీరు ఉండాలి అక్కడ, అట్లా వేస్తే ఆయన అంత ఇప్పుడు చూసినా కలకల్లాడుతూ ఉంటారు మన ప్రభు గారు, నవ్వుతా మంచిగా. ఆయన చూస్తే ఒక వైబ్ వస్తుంది మంచిగా, పాజిటివ్ వైబ్. అందుకని ఆ పోస్టర్ మీద వేయటంలో ఎటువంటి నాకైతే ఎటువంటి క్వశ్చన్ లేదు. మిగతా వాళ్ళు డబ్బులు ఏంటి అవన్నీ మనం అంటే యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ అనేది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది అక్కడ కనపడుతుంది. కరెక్ట్. అయితే ఇంకొక ఫోటో కూడా మీ పోస్టర్ మీద నన్ను హ్యాండ్ చేసింది, అది మెగాస్టార్ చిరంజీవి గారిది. అది వేసే ఐడియా ఎవరిది? మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే తర్వాత రోజు రిలీజ్ చేయాలి అనే పాయింట్ ఎవరిది? అది మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఆగస్టు 22 అవుతుందండి. సో దానికి అంటే నేను కానీ నా ఫ్రెండ్ నవీన్, ప్రొడ్యూసర్, ఇంకో ఈ సినిమాలో నాతో పాటు ప్రొడ్యూసర్ నవీన్ పారుపల్లి, వాడు నేను మేమంతా చిరంజీవి ఫ్యాన్స్ అనమాట విపరీతంగా. అంటే అవునా? విపరీతంగా చిరంజీవి ఫ్యాన్స్. ఎట్లా అంటే వాడిది 40th బర్త్డే చేసాం మేము యూఎస్లో. 2015లో వాడికి 40th బర్త్డే చేసినప్పుడు వాడికి చిరంజీవి అంటే అభిమానంతో నేను చాలామంది దగ్గర రీల్స్ తీసుకొని వాడి బర్త్డే పార్టీకి ఒక థీమ్ తయారు చేసి అందులో ప్లే చేసాం. థీమ్ ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి థీమ్. సో మేము ఒక 50 సినిమా వాల్ పోస్టర్లు, చిరంజీవి సినిమా వాల్ పోస్టర్లు వీడి ఫేస్ని మార్క్ చేసి, చిరంజీవి గారి ఫేస్లో వీడి ఫేస్ని మార్క్ చేసి అక్కడ అతికిచ్చి ఒక రూమ్ అంతా మేము ఫ్రెండ్స్ అందరం కూడా రకరకాల చిరంజీవి సినిమా గెటప్లో ఆ పార్టీకి వెళ్ళాం. ఓ మై గాడ్. సో వాడు మేము అందరం వెయిట్ చేస్తుంటే వాడు ఏదో పార్టీ అని వచ్చాడు అక్కడికి. తీరా చూస్తే వాడి బర్త్డే పార్టీ అది. ఆ పార్టీలో వీళ్ళందరూ చిరంజీవి గెటప్లు వేసుకొని ఉంటే వాడికి అసలు థ్రిల్ అయిపోయింది. చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ ఈవెంట్ ఇప్పటికీ కూడా మేమందరం చాలా బాగా చేసామని ఫీల్ అవుతాం. మెమరబుల్ ఈవెంట్. సో వాడు అంటే అంత అభిమానం మాకు చిరంజీవి గారు అంటే. సో చిరంజీవి గారిని నేను కలవలేదు ఇంకా సార్ని, బ్రదర్ని. సో నెక్స్ట్
ఏదో ఒక రోజున చిరంజీవి గారిని కలిసి ఇదే ప్రపంచ దేశాలు మొత్తంలో ఎక్కడో మూల మీలాంటి వాళ్ళు అందరూ ఉండబట్టి ఆయన మెగాస్టార్ అయ్యాడే అంతే అంతే షూర్ డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎంత పెద్ద యాక్టివ్గా సంవత్సరానికి 4 సినిమాలు చేస్తుంది లేదు, అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగా మోసుకెళ్తున్నారంటే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వంగా కూడా అలాంటి వ్యక్తి ఆయన చాలా మంచి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు, చాలా మంచి పనులు చేస్తుంటారు ఆయన. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన జర్నీ మనందరం మేము పుట్టకముందు పుట్టినప్పుడు అరౌండ్ అప్పుడే స్టార్ట్ అయింది. సో మా వయసు ఎంత ఉందో చిరంజీవి గారి సినీ వయసు కూడా అంత ఉంది. అంత వయసులో ఎన్నో ఒడిదుడుకులు చూసి అది మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏది ఒక పొజిషన్లో లీడర్షిప్ క్వాలిటీస్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా మెయింటైన్ చేస్తూ ఈరోజు అందరికీ డాక్టర్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావటం, ఈ బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే సార్ అగైన్, ఇలాగే మీరు నూరేళ్ళు ఉండాలని, వయసులో వచ్చిన వాళ్ళని చెప్పి కోరుకుంటున్నాం. మా అందరికీ స్ఫూర్తిదాతగా ఉండాలని చెప్పేసి డెఫినెట్గా సూపర్ సార్. నిజంగానే మంచిగా అంటే నేను కూడా ఇందాక మాట్లాడాను చిరంజీవి గారి గురించి. మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చిరంజీవి గారి గురించి అన్నప్పుడు చిరంజీవి గారి కంటే గొప్పగా చెప్పాల్సిన వ్యక్తులు ఇంకెవరున్నారు చెప్పండి. ఎందుకంటే ఆ జర్నీ కానీ ఆయన పడ్డ కష్టం కానీ ఇప్పుడు 90s కిడ్స్ 80s కిడ్స్ అందరికీ తెలుసు, వాళ్ళకి బాగా తెలుసు ఎస్పెషల్లీ. అలాంటప్పుడు ఇంతకంటే చేయడానికి ఎవరుంటారు? ఇందుకు భారతదేశపు అత్యుత్తమ పౌర పురస్కారాలు ఏదైతే ఉన్నాయో పద్మ అవార్డ్స్, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎవరికి వచ్చినాయి? ఎవరికైనా సరే సేవ చేసి పలానా రంగంలో అయ్యి ఉండొచ్చు, వ్యక్తిగతంగా అయ్యి ఉండొచ్చు, చేసిన వాళ్ళకే అవి దక్కుతాయి. అలాంటి వ్యక్తులు ఇంకెవరున్నారు? అందుకే ఆయన బర్త్డేకి ఆ విషెస్ చెప్పాలి. అది కరెక్ట్గా మీరు కూడా భలే టైంకి చెప్పారు. సూపర్ సార్. ఇకపోతే రేవు సినిమా గురించి మళ్ళీ వద్దాం ఒకసారి. రేవు సినిమా ప్రారంభంలో మీకు ఎటువంటి సంబంధం లేకపోయినా నిజంగా దాన్ని ఒక బేబీ లాగా కాపాడుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫస్ట్. అదేంటంటే ఇప్పుడు రిలీజ్ అయ్యి ఎంత మంచి రివ్యూస్ వస్తున్నాయి, అందరూ ఎంత బాగా చెప్తున్నారో నాకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు విచిత్రం ఏంటంటే ఒక్కళ్ళు ఒక దాని మీద గురించి చెప్పట్లేదు. అరే హీరోలు బాగున్నారు అనుకునేలోపు అరే ఈ సినిమా అందం అంతా విలన్సే అని, అరే వీళ్ళందరూ కాదురా డైరెక్టర్ అని ఇంకొకళ్ళ పాయింట్, డిఓపి అని, అరే లిరిక్స్ కూడా చిన్న సినిమాకి ఎంత బాగున్నాయి అని, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మాట్లాడుకుంటున్నప్పుడు మీ ప్రయత్నం కరెక్ట్ అనిపించినప్పుడు ఇప్పుడు మీరు ఇందులో దేనికి ఓట్లేస్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? డెఫినెట్గా అండి, ఇది ట్రిక్కీ క్వశ్చన్. ఎందుకంటే ఓవరాల్ ఎంటైర్ అంటే నిన్న ప్రయత్నం, ఈ మొత్తం ప్రయత్నంకి ఓటేస్తాను నేను. ఈ ప్రయత్నం మొదలుపెట్టింది ఒక వ్యక్తి మైండ్లోంచి అయినా దానికి ఎన్నో బ్రెయిన్స్ యాడ్ అయ్యి ఇంత మంచి ప్రోడక్ట్ వచ్చింది. అందులో చేసిన విలన్స్ కానివ్వండి, హీరోస్ కానివ్వండి, మీరు అన్నట్టు టెక్నీషియన్స్ కానివ్వండి, అందులో నేను బాగా లవ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇది నా సినిమా అని లవ్ చేయటం వేరు, మనం చూసిన సినిమా అని లవ్ చేయటం వేరు. ఇందులో ప్రతి క్యారెక్టర్ అంటే చిన్న వర్డ్, ఒక చిన్న డైలాగ్ చెప్పిన యాక్టర్ కూడా మనకు గుర్తుంటాడు ఈ సినిమా. కరెక్ట్. సో వాళ్ళ పాత్ర చిన్నదైనా కూడా మనకు ఒక ఫీల్ వస్తుంది అనమాట, మనకు తెలిసిన వ్యక్తే కదా అనేది. అట్లా మన ఊళ్ళోకి ఇంటికి వెళ్తే అక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మనకు గుర్తుంటారు. కరెక్ట్. ఒకసారి వెళ్ళినా కానీ ఎందుకు అంటే మనకు అక్కడ అలా కనెక్ట్ అయి ఉంటాం. అట్లా ఈ సినిమాలో కూడా మనం అలా కనెక్ట్ అవ్వదాం. సో అందుకని నేను డెఫినెట్గా ఒక్కళ్ళు అని చెప్పలేను ప్రత్యేకంగా. సో డెఫినెట్గా అందరు ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఎస్పెషల్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మంచి ప్రోడక్ట్ చేశారు మీరు. ఫస్ట్ ప్రోడక్ట్ అయినా ఇలాంటిది ఎంచుకోవడానికి మీరు ఎలా ధైర్యం చేశారని మీలాంటి వ్యక్తులు అందరూ ఫ్రెండ్స్ కూడా మంచి ప్రొడక్షన్ అంటే నా గురించి తెలిసిన నా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతూ ఉంటారు, నువ్వేంటి ఇలాంటి సినిమా తీసావా అని. అంటే మనం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం, చూస్తుంటారు కదా చిన్న ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ కానివ్వండి, ఆ క్రియేటివిటీ అనేది మనం చేస్తుంటాం కదా, నువ్వు ఇంకొకటి నీ నమ్మటం అనేది వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. సో ఈ ప్రోడక్ట్ చూసినప్పుడు కూడా అదే మా వైఫ్ చెప్పడం కానివ్వండి, ఇట్లా మా ఫ్రెండ్స్ ఇంకొంతమందికి ట్రైలర్స్ అవి చూపించాను, వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని ఒక మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో డెఫినెట్గా అదైతే ఓవరాల్ పిక్చర్ గురించే వచ్చింది ఇప్పుడు దాకా. సో వెరీ గుడ్. అయితే కొన్ని రివ్యూస్లో కొన్ని ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉండింది కంపేర్ టు టోటల్ పిక్చర్లో అనేది ఒక కామెంట్ కూడా వినపడుతుంది. సినిమా అన్నాక ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఖచ్చితంగా వినపడుతుంది. ఎస్పెషల్లీ నా అభిప్రాయం కూడా ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం స్పీడ్గా ఉంటే బాగుండేదేమో అనిపించింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దానికి నేను కూడా మొదట చూడంగా
వేప రుచిగా ఉంటుంది అన్నట్టు ఆ టైమింగ్, ఆ క్యారెక్టర్ ప్లేస్మెంట్స్ కోసం, ఆ టేక్ ఆఫ్ చేయడం కోసం, స్టోరీలోకి డీప్గా వెళ్ళడం కోసం చేసిన ప్రయత్నం లాగే అనిపించింది. మనం ఎంత కత్తిరి తీసుకొని కట్ చేయాలని అనుకున్నా అందులో ఆ ఎసెన్స్ పోద్దేమోనని. యాహ్! యాహ్! ఇక్కడ ఇక్కడ సార్ ఇది ఇప్పుడు మనం మాట్లాడుతుంది అయిపోయినాక ప్రొడక్ట్ చూసినాక మాట్లాడుతున్న సినిమా. రైట్. రివ్యూస్ ఇలా వచ్చినాయి. దీని మీద మీ కామెంట్ ఏందని జస్ట్ అంతే కొద్దిగా ఒక జర్క్ ఇచ్చి ఉంటే ఫాస్ట్గా అనేది అబేస్గా ఉంటుంది. బట్ కానీ అప్పటికి ఏమైనా కత్తెరలు తీసుకున్నారా? తీసుకున్నాం. అది ఎన్ని నిమిషాల పాటు కట్ చేశారు సినిమాని? సినిమాని కట్ చేయలేదండి, లీడ్స్ కట్ చేసాం. అంటే ఒక షార్ట్కి లీడ్ ఉంటుంది కదా, ఆ లీడ్స్ అలా కట్ చేస్తే ఒక 3-4 మినిట్స్ లీడ్స్ కట్ చేసాం. అవును, ఒక్కోసారి 3-4 మినిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు ఈ రేవు, ఈ నిర్మాత, యుఎస్ అనే ఒక మైండ్ సెట్లో అసలు మీరు ఎక్కడి నుంచి, మీరెవరు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీకు ఎంతమంది పిల్లలు, ఇవన్నీ ఏం అడగలేదు. ఒకసారి మీ పర్సనల్ బయోడేటా చెప్తారా? రైట్. నేను గుంటూరు నుంచి వచ్చానండి. మాది గుంటూరు. మా ఫాదర్ గుంటూరు, మా మదర్ది కూడా గుంటూరు. సో మేమంతా లోకల్గానే పెరిగాము గుంటూరులోనే. మన పట్టాభిపురం, కృష్ణానగర్. ఇప్పుడు గుంటూరు నుంచి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. గుంటూరు సినిమా చూసారు కదా అప్పుడు, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, అలా ఆ ప్రయత్నం అదంతా మా గుంటూరు అనమాట. ఓకే. సో ఆ గుంటూరులో నేను 10th క్లాస్ చదివాను. అక్కడి నుంచి ఫార్మసీ చదవడానికి కర్ణాటక వెళ్ళా. అక్కడ ఒక 6 ఏళ్ళు కర్ణాటకలో ఫార్మసీ చదివి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి మాస్టర్స్ చేసి ఫార్మసీలో మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు కొన్ని రోజులు జాబ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మిడిల్ ఈస్ట్ వెళ్ళాను. మిడిల్ ఈస్ట్లో ఒక 2 ఏళ్ళు ఉండి మస్కట్లో, అక్కడి నుంచి యూఎస్కి వెళ్ళాను. సో గత 20 సంవత్సరాలుగా యూఎస్లోనే ఉంటున్నాను. మ్యారీడ్ అండ్ వైఫ్ వచ్చేసి తను కూడా ఫార్మసీయే. లవ్ మ్యారేజే? లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్ మ్యారేజ్. మా అబ్బాయి ఒకడే, వాడు ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నాడు మా మెడికల్ యూనివర్సిటీలో. మీ యూనివర్సిటీలోనే? వాడి యూనివర్సిటీ మేము కొన్నాం. ఓకే. వాడు చదవడానికి వెళ్ళాడు. తర్వాత అదొక బ్యాక్ ఎండ్ స్టోరీ. అదొక స్టోరీ. ఓకే. సో అట్లా వాడి యూనివర్సిటీ ఇప్పుడు నేను నడుపుతా ఉన్నాం. సో మీ యూనివర్సిటీలోకి సీట్ సంపాదించాలంటే ఏంటండి మార్గం? డెఫినెట్గా అయితే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది. ఇక్కడ మెడిసిన్ రాని వాళ్ళు, లేదా మెడిసిన్ అమెరికాలో చదవాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి, మెడిసిన్ ద్వారా అమెరికాలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి కరేబియన్ మెడికల్ స్కూల్స్ అనేది ఒక మంచి ప్రత్యామ్నాయం అండి. ఓకే. ఆ ఆల్టర్నేట్లో మా స్కూల్ ఉండటం అనేది ఐ కెన్ సే యువర్ బెస్ట్ చాయిస్ అనమాట. కానీ ఇప్పుడు స్టడీ దగ్గరికి వచ్చే వాళ్ళకి, రైట్, ఎవరైనా పిల్లల కెరియర్ని పణంగా పెట్టి రైట్, అమెరికా పంపించి అక్కడ అది కరెక్ట్గా అది అప్రూవల్లా కాదా, రైట్, ఈ మెడికల్గా ఇక్కడ చదివితే ఇది గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది, వరల్డ్ వైడ్గా దీని సర్టిఫికేట్ వాల్యూ ఉంది అనేది ఉంటుందండి. సో వీటికి ఈ క్వాలిటీ చెక్ లాగా చాలా పద్ధతులు ఉంటాయి. మనం ఇప్పుడు ఉన్న వెబ్ దీంట్లో అథెంటికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి యూనివర్సిటీకి ఇది ఆ కంట్రీలో ఉందా లేదా వాళ్ళ దగ్గర చెక్ చేసుకోవచ్చు. అట్లా WFME అని, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా మన స్కూల్ గురించి వివరాలు ఎత్తుకోవచ్చు. WDOMS అని, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అని ఉంటుంది. ఇలాంటి ECFMG అని, అమెరికాలో డాక్టర్ చదవాలి, అమెరికాలో డాక్టర్ ప్రాక్టీస్ చేయాలంటే ECFMG అని ఒక సంస్థ. ఆ సంస్థలో మీరు ఏ స్కూల్కి అయితే పంపించాలనుకుంటున్నారో ఆ సంస్థ పేర్లు ఆ వెబ్సైట్స్లో ఉంటే కనుక మీరు ధైర్యంగా పంపించుకోవచ్చు. ఓకే. సో వాటిలో ఉంటే అథెంటికేషన్ ఉంటుందండి. సో ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్? మా దగ్గర 200 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. సుమారుగా 80% ఆఫ్ దమ్ ఆర్ ఫ్రమ్ ఇండియా, ఓవరాల్ ఇండియా. ఆంధ్ర పిల్లలు ఉన్నారు, తెలుగు పిల్లలు ఉన్నారు, నార్త్ ఇండియా పిల్లలు ఉన్నారు, కర్ణాటక పిల్లలు ఉన్నారు. అడగొచ్చో లేదో దానికి సంబంధించి బడ్జెట్స్ ఎలా ఉంటాయండి? బడ్జెట్ ఇది మన B కేటగిరీ కనుక ఇక్కడ మనం ఇండియాలో చూస్తే సంవత్సరానికి 20 లక్షలు కడతామండి మొత్తం ఫుడ్కి కానీ ఎంత కానీ. మా యూనివర్సిటీలో కూడా అంతే అండి, 5 years కోర్సు. సో సంవత్సరానికి 20 లక్షలు చొప్పున కడితే 5 years MBBS అయిపోతుంది. US కరికులంలో చెప్తాం. సో అందుకని MD అంటారు. MD ప్రోగ్రామ్ అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటారు. ఇక్కడ మనం MBBS అంటాం. సో ఆ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కోర్సు 3 సంవత్సరాలు మా ఐలాండ్లో జరుగుతుంది. ఈ ఐలాండ్లో 2 సంవత్సరాలు అమెరికాలో ప్రాక్టీస్ చేస్తారు. సో అది దాన్ని అంటారు కదా క్లినికల్ రొటేషన్. మనం ఇక్కడ హౌజీ అంటాము, అక్కడ హౌస్ సర్జన్ అనేది, అక్కడ మీరు క్లినికల్ రొటేషన్ అంటారు. సో అవి అక్కడ అమెరికాలో చేస్తారు, మిషిగన్లో. సో మంచి ప్రోగ్రామ్. పిల్లలు అమెరికాలో మీ వాళ్ళు ఎవరన్నా ఇప్పటికి క్లినికల్ ప్రోగ్రామ్కి వెళ్ళారా సార్?
చాలామంది క్లినికల్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని అక్కడ అమెరికాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. రెసిడెన్సీ అంటారు, మనకి ఇక్కడ పీజీ అంటాం. అవును. మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 60-70 మంది ఆల్రెడీ పీజీ చేసి పీజీలో ఉన్నారు ఇప్పుడు. అయిపోయి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పీజీలో చదువుతున్న వాళ్ళు ఉన్నారు కంటిన్యూస్గా. ఇండియా వెనక్కి వచ్చి ఇండియాలో కూడా ఇక్కడ మన ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అంటాం, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అని చెప్పి అవును, అక్కడ చేసి వచ్చిన వాళ్ళకి అక్కడ చేసి వచ్చిన ఇండియన్ వాళ్ళకి ఇండియా గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ పెడుతుంది. కనుక ఎగ్జామ్ పెడుతుంది. ఆ ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో కూడా క్లియర్ అయ్యి ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అవును. అప్రెంటిస్ చేసి పీజీలకు వెళ్తున్న వాళ్ళు. ఇప్పుడు మీ బాబు అన్నారు, మీ బాబు ఏ ఇయర్ అండి? మా వాడు ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోతుందండి. సెకండ్ ఇయర్. మీ వాడు కూడా సినిమా ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉందండి? మా వాడు ఇంట్రెస్ట్ లేదండి, నేనే నా ఇంట్రెస్ట్ తోటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసాము 2015లో. సో వాడు ఒక చిన్న డే అవుట్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ చేసాం. మీరు కూడా క్రియేటర్గా, మీరు కూడా డైరెక్షన్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? నేను డైరెక్షన్ చేయను. ఎందుకని? అంటే ఇప్పుడు మనకి టేస్ట్ ఉంది కదా అని అన్ని పనులు మనం చేయలేము. ఓకే. సో దానికి కావాల్సిన టీం ఉన్నారు, వాళ్ళని మనం సరైన టీం చెక్ చేసుకొని చేస్తే అది మంచి అవుట్పుట్ వస్తుంది. మీకు పేషెన్స్కి, ప్యాషన్కి రెండింటికి దగ్గరలో ఉన్నారు. రైట్. అంటే మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో, అంటే యూఎస్లో ఉంటేనే ఆటోమేటిక్గా పేషెన్స్ వస్తుందంటారా? అంటే లైఫ్ కూడా నేర్పించాలండి, లైఫ్లో వచ్చే అనుభవాలే మనకు పేషెన్స్ని యాడ్ చేస్తాయి. అది మనం అనుకుంటే రాదు, అది అలవాటు అయిపోవాలి, అలవాటు అయిపోతేనే వస్తుంది. మీరు నేను పేషెంట్గా ఉండాలని కూర్చున్నా కానీ అవ్వలేము, అట్లా మీకు అది లైఫ్లో అలవాటు అయిపోతుంది. సో ఇక్కడ నాకు తెలిసి ఒక జర్నలిస్ట్గా తెలిసిన అతను ఫార్మాసిస్ట్ బీడిఎల్ నగేష్. రైట్. మీకు ఆయనకి రిలేషన్ ఏంటి సార్? సో నేను బీడిఎల్ కాలేజ్ క్లాస్మేట్స్, ఓకే, రూమ్మేట్స్. గత 15 సంవత్సరాలుగా మేము ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్. ఓ. సో మేము ఇండియాలో మెడికల్ షాపులు పెట్టాం. సో అట్లా నాకు బీడిఎల్ ఒక ఓన్ బ్రదర్ లాగా విన్ ట్రావెలింగ్ టుగెదర్. సో ఇప్పుడు మేము ఒక డ్రగ్ రీసెర్చ్ కంపెనీ ఉంది మాది ఇక్కడ ఇండియాలో, అమెరికన్ కంపెనీ. సో దానిలో హీఈస్ నౌ CEO ఫర్ దట్ కంపెనీ. ఓకే ఓకే. ఎనివే సార్, అసలుకి రేవు సినిమా గురించి మీ జీవితం మొత్తం ఒకసారి తెలిసిపోయింది. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఎప్పుడెప్పుడు నాకు నిర్మాతలను చేయాలి, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి అన్నం పెట్టేది నిర్మాతలే. ఒక నిర్మాత బాగుంటే ఇంకొక 100 మందికి ఫుడ్ పెడతాడు అనే నమ్మకం నాకు ఉండింది. అందుకనే నిర్మాతలతో మాట్లాడటాన్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. ఫైనల్గా ఈ రేవుతోని మీరు ఫీల్ అయిన సందర్భాలు, అనుభవాలు ఒక మాటలో మీరు మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? ట్యాగ్ తెలుగు ప్రేక్షకులు. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. శివ గారు నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. శివ గారిని నాకు ఎందుకు నచ్చుతారంటే ఆయన మాట్లాడేటప్పుడు ఇట్లా తేనె కనుక మనకి ఇట్లా ఎంత తీగా ఉంటుందో అంత తీగా మాట్లాడతారు, అంత స్లోగా. పేషెన్స్ గురించి మీరే చెప్తారు, అసలు మీరే అంత పేషెంట్గా ఉంటారు. సో ఈ రేవు మూవీ ద్వారా మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవుతున్నామండి. ఇది ఒక జెన్యూన్ ప్రయత్నం. మంచిగా సినిమా థియేటర్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు, దే విల్ టేక్ సంథింగ్ హోమ్. అలా మా క్యారెక్టర్స్ ఇంటికి తీసుకెళ్తారు. సో మనం అలాంటి సినిమా అరుదుగా వస్తుంటాయి, అలాంటి అరుదైన చిత్రం అందించాలని డెఫినెట్గా నమ్ముతున్నాను నేను, అండ్ మీరు కూడా నమ్ముతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నింటికంటే ఫైనల్గా ఒక క్వశ్చన్, కళ్ళజోడు ఎప్పుడు చూసినా పైనే ఉంటుంది, ఎప్పుడు కళ్ళకి లేదు, ఎందుకు, ఏంటి, వాట్ ఇస్ ద రీజన్? అంటే చాలా అలవాటు అయిపోయింది అలా పెట్టుకోవటం. సో పెట్టుకుంటే మరి వీడు కొత్తగా షోక్ చేస్తున్నాడు కదా అనుకుంటాడు అని చెప్పేసి నెత్తి మీద పెట్టాడు. అప్పుడు నెత్తి మీద కళ్ళు వచ్చినాయి అంటారు కదా సార్? కళ్ళు ఇంకా ఎలా లేదు, ఇక్కడే ఉన్నాయని చూపిస్తారు అనమాట. ఎనివే సార్, ఆల్ ది వెరీ బెస్ట్. రేవుతో మంచి విజయాన్ని అందుకున్నారు. థ్యాంక్ యూ. నేను మళ్ళీ కలుస్తాను మీతోని. ఇలాంటి కొత్త నిర్మాతలతో ప్రయాణం చేయడం నాకు చాలా బాగుంటుంది. నా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు మీలాంటి కొత్త నీరుని, రేవులోకి వచ్చే కొత్త నీరుని నేను పరిచయం చేస్తూ ఉంటాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.